శరీరానుసారమైన మనసు గలవారు శరీరం మీద మనసు, ఆత్మానుసారమైన మనసు గలవారు ఆత్మ మీద మనసు. ఈరోజు రెండు మనసులు. దేవుడు మనసు మారాలి అన్నాడు. ఏం మారాలి? మనసు మారాలి. మారిన మనసు దేవునికి ఇవ్వాలి. అంతేనా కదా? ప్రైజ్ గాడ్. మనస్సు మారాలి, కానీ రెండు మనసులు ఉండకూడదు. శరీరానుసారమైన మనసు శరీరం అయితే, మనలో శరీరానుసారమైన కోరికలు పుడుతున్నాయంటే మనం ఆత్మీయానుసారమైన మనసు మనలో లేదు. ఆత్మీయానుసార మనసు అనగా దైవికానుసారమైన మనసు. ప్రైజ్ గాడ్. చనిపోగానే మనం ఏమంటాం? చచ్చి పోయాడు. చచ్చింది చెత్త, పోయింది ఆత్మ. అందుకనే శవాన్ని తీసుకెళ్ళి పూడ్చేస్తారు. మట్టితో చేసింది మట్టిలోకి వెళ్ళాలి. దేవుడు మానవుని చేసి వాని నాసిక రంధ్రంలో జీవ వాయువు ఊదగా ఈ మూడు కలిసి ఏమైంది? జీవ ఆత్మ ఆయన. అంటే ఇప్పుడు ఆత్మకు జీవం ఉంది, ఆత్మకు ప్రాణం ఉంది. అర్థమైందా? ఆత్మకు ఏంటిది? దేవుడిచ్చినటువంటి మహిమ శరీరము కూడా ఉన్నది. అందుకనే రెస్ట్ ఇన్ పీస్. ఆత్మకు శాంతి. ఆ ప్రాణ ఆత్మ ఊదగా మనిషి ప్రాణ ఆత్మ ఆయన. అందుకే ఆత్మకేముంది? ప్రాణము ఉంది, మహిమ శరీరం ఉంది. అందుకని ఆత్మ నరకంకి వెళితే ఏంటిది? మంటలు. ప్రైజ్ కూడా. అక్కడ శరీరం ఇస్తాడు దేవుడు. శరీరం ఉంటుంది దానికి. ఏం శరీరం? మహిమ శరీరం. పోయి అక్కడికి వెళ్ళే వరకు మళ్ళీ లోకానుసారమైన శరీరం ఇస్తాడు. దేవుని దగ్గరికి వెళ్తే మహిమ శరీరం ఇస్తాడు. ప్రైజ్ గాడ్.